నో ఫ్యాన్సీ ఎడిటింగ్, మొత్తం రా డేటానే. దీంట్లో ఒకటో రెండో మీకు తెలిసి ఉంటుంది. అండ్ ఐ బెట్ యూ మీకు చాలా మిస్ అవుతారు. కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. అండ్ కమింగ్ టు ద కాంటెంట్, కీ పాయింట్ ఏంటంటే వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ద 100% ఆఫ్ ఏఐ నాలెడ్జ్, బట్ వన్ సైడ్ ఆఫ్ ఏఐ నాలెడ్జ్ని మన తెలుగు వాళ్ళకి ఈరోజు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సమ్ టైమ్స్ సమ్ ప్లేసెస్లో మీకు బోర్ కొట్టచ్చు, అండ్ సమ్ ప్లేసెస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మీకు యూజ్ అయ్యేవి కూడా ఉంటాయి. దెన్ వీ కాంట్. సో ఈరోజు ఏఐ గురించి చూద్దాం. సో ఏఐ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? చాట్ బాట్స్, రైట్? సో చాట్ బాట్స్ లైక్ చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, పర్ప్లెక్సిటీ కానీ, లేదు అంటే గ్రాక్ కానీ. సో ఈ చాట్ బాట్సే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనం ఏఐ అని గూగుల్లో ఎంటర్ చేస్తే, సి ఇంతకుముందు మనం ఏదైనా కంటెంట్ గురించి సెర్చ్ చేస్తే గూగుల్లో మనకి డైరెక్ట్గా వికీపీడియా వచ్చేది. ఇప్పుడు చూడు, డైరెక్ట్గా ఓపెన్ ఏఐ, దట్ మీన్స్ చాట్ జీపీటీ, అండ్ గూగుల్ ఏఐ అంటే జెమినై. సి పర్ప్లెక్సిటీ ఈజ్ ఇన్ ద 4th పొజిషన్. ఇవే వస్తున్నాయి. మనం రెగ్యులర్గా అసలు ఏఐ గురించి మినిమం బేసిక్ ఏంటంటే చాట్ బాట్స్, అవైతే యూజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసామనుకోండి, దీంట్లో నువ్వు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తావో, ఐ మీన్ నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తావో, నీకు ఒకటి ఏదైనా క్వశ్చన్ ఉంది, నీ దగ్గర ఏదైనా క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, నీకు దొరకట్లేదు. సో అది సెర్చ్ చేసే టైంలో నీకు ఇక్కడ చాట్ జీపీటీలో మీ దగ్గర ఏదైతే చాట్ జీపీటీ ఉంటుందో సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వండి. అండ్ దెన్ మీకు ఇన్ కేస్ ప్రీమియం వర్షన్స్ ఉంటే, లైక్ మీ దగ్గర ఏదైనా ఆఫీస్ మెయిల్స్తో వీటిల్లో ఏదైనా ఉండి మీకు ప్రీమియమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి చాట్ జీపీటీలోనే, దాంట్లో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ చాట్ జీపీటీలో జీపీటీ 4.0 అని, 4.5 అని, ఓఐ అని, O3 అని, O4 మినీ అని, O4 మినీ లాజిక్ అని. సో ఇలాంటి చాలా చాలా ఉంటాయి. లైక్ వాటికి ఏంటంటే డిఫరెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్వశ్చన్ ఇచ్చావు అనుకో, దానికి ఆన్సర్స్ ఇస్తుంది. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఇండియాలో టాప్ ప్లేసెస్ ఏదన్నా చెప్పు అని అనుకో, జస్ట్ నీకేమిస్తుంది, దాని ప్లేసెస్ ఏవి ఏంటియో లిస్ట్ పంపిస్తుంది. ఇన్ కేసు నువ్వు అదే ప్రీమియం వర్షన్స్లో యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజెస్ కూడా జనరేట్ చేసి చూపిస్తుంది, రైట్? సో అవి డిఫరెన్స్ అనమాట. లైక్ నువ్వు ప్రీమియం తీసుకున్నా, నార్మల్గా తీసుకున్నా అది డిఫరెంట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒక్కొక్క ఏఐ ఒక్కొక్కటి, ఐ మీన్ ఒక్కొక్క చాట్ బాట్ ఒక్కొక్క రిజల్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 days నుంచి చెప్పుకుంటున్నాం, లైక్ పర్ప్లెక్సిటీ ఎయిర్టెల్ థ్యాంక్స్ ఎవరికైతే ఉందో, ఐ మీన్ ఎయిర్టెల్ సిమ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఈ పర్ప్లెక్సిటీ అనే ఒక చాట్ బాట్ని 12 months ఫ్రీగా ఇస్తున్నారు అని. సో దాన్ని క్లెయిమ్ చేసుకోమని నేను చాలాసార్లు చెప్పాను, ఓకే. అండ్ రీసెంట్ అప్డేట్ ఏంటంటే పర్ప్లెక్సిటీ సీఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, కంప్లీట్ ఆటోమేషన్ చేస్తున్నారు. చెప్పాను కదా, కొంచెం ఏదైతే వెన్ వీ కంపేర్ టు చాట్ బాట్స్ లైక్ చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్ ఏఐ అండ్ పర్ప్లెక్సిటీ అనేది చాలా లాస్ట్ ప్లేస్లో ఉంది. ఈ 4లో 4th ప్లేస్లో ఉంది. సో దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అదే థాట్స్తో ఎలాగో మనకి ఫ్రీగా వస్తుంది, మన దగ్గర బై ఛాన్స్ ఎయిర్టెల్ సిమ్ ఉంటే తీసుకోవడం బెస్ట్ కదా అని నేను తీసుకోమని చెప్పాను. సో దీంట్లో కూడా కాకపోతే ఇది ప్రజెంట్ డెవలపింగ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. కొంతమందికి కొన్ని టైప్స్లో యూజ్ అవుతుంది, లైక్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి, లేదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము యాజ్ ఏ వీడియో ఎడిటర్గా, గ్రాఫిక్ డిజైనర్గా మనము ఏవైనా కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, వీళ్ళందరికీ ఏం కావాలంటే నువ్వు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయి, లైక్ లేదు అంటే ఏదన్నా ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ని వీడియో కన్వర్ట్ చేయి, ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాం, రైట్? అదే మనం పర్ప్లెక్సిటీలో అయితే నాట్ షూర్ అంత మంచిగా రాదు. బట్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ఏఐ ఈజ్ నువ్వు దీంట్లో ఒక్కొక్క చాట్ బాట్లో ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఫస్ట్ కమింగ్ టు మనం గూగుల్కి వద్దాం. సో గూగుల్లో ఫస్ట్ మీరు డైరెక్ట్గా మొబైల్ ఓపెన్ చేయండి, మొబైల్ ఆర్ ఎల్స్ ల్యాప్టాప్, ఎనీథింగ్ మీరు ఓపెన్ చేసి క్రోమ్లో కనుక సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా జనరేట్ చేస్తుంది పైన. ఇంతకుముందు ఏంటి, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ ఎలా ఇస్తుందంటే లైక్ దానికి రిలేటెడ్ అయిన వెబ్సైట్స్, టాప్ వెబ్సైట్స్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో అవి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా వెబ్సైట్స్ని ట్రాఫిక్ కోసం గూగుల్ యాడ్స్లో కనుక రెవెన్యూ కోసం అట్లా చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే స్పాన్సర్డ్ అని పెట్టి వెబ్సైట్స్ని కూడా చూపిస్తారు. లైక్ ఏదో ఒకటి చూద్దాం, ఇన్ కేస్ మన అదృష్టం బాగుంటే
స్పాన్సర్డ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ టు వీడియో జనరేటర్ అలాగే ఏమైనా చూద్దాం. ఇగో ఇక్కడ పైన స్పాన్సర్డ్ అని ఉంది కదా. సో స్పాన్సర్డ్ అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ వెబ్సైట్స్ని అనమాట, ట్రాఫిక్ కోసం, రైట్. సో ఎక్కువ యూజర్స్ కోసం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇన్ కేస్ మనం మొబైల్లో కనుక ఇలా సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా నీకు ఏదైనా క్రోమ్లో సెర్చ్ చేస్తే పైన ఆటోమేటిక్గా జెమినీ ఏదైతే ఉందో ఆ జెమినీ మొత్తం తీసుకొని చూపిస్తుంది. లైక్ అదే ఆటోమేటిక్గా ఓపెన్ ఏఐలో మొత్తం సెర్చ్ చేసి మనకి ఏం కావాలో చూపిస్తుంది. అండ్ అంతేకాకుండా గూగుల్ వాడు రీసెంట్గా మన ఇండియాలో కూడా లాంచ్ చేశాడు. దట్ మీన్స్ గూగుల్ VO3. అది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఏమైనా యాడ్స్ చేయాలన్నా లైక్ లేదు నేను కొంచెం రియలిస్టిక్ వేస్లో లేదంటే ఓల్డ్ వేస్లో ఇవన్నీ వీడియోస్ని ఫామ్ చేయాలి అని అనుకుంటే నువ్వు ఈ గూగుల్ VO3 యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే గూగుల్ VO3 వాడడం చాలా బాగా వాడుతున్నారు, వెరీ గుడ్. కాకపోతే భయ నాకు పర్ డే ఓన్లీ 3 వీడియోస్కి మాత్రమే అవైలబిలిటీ యాక్సెస్ దొరుకుతుంది జెమినీలో. సో ఎనీ అదర్ ఆప్షన్ అని అడిగితే ఫ్లో ఉంటుంది. ఇక్కడ ట్రైన్ జెమినీ అని ఉంది అండ్ ట్రైన్ ఫ్లో అని ఉంది. గూగుల్ VO3 ఇన్ కేస్ నువ్వు డైరెక్ట్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ VO3 సెర్చ్ చేస్తే నీకు ఇక్కడ ట్రైన్ జెమినీ అని ఉంది, ట్రైన్ ఫ్లో అని ఉంది. వెన్ యూ గో విత్ ఫ్లో దెన్ డెఫినెట్లీ యూ గెట్ మోర్ యాక్సెస్, రైట్. అంటే ఒక 3 వీడియోస్ కాస్త నువ్వు ఒక 10 వీడియోస్ 8 వీడియోస్ అలా జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ ఫ్లో చూసుకోండి. అండ్ ప్రెజెంట్ మనం ఓన్లీ గూగుల్ గురించే ఒకసారి డిస్కస్ చేద్దాం. గూగుల్లో ఎన్ని థింగ్స్ ఉంటాయో. అండ్ మెయిన్గా గూగుల్లో మీరు సెర్చ్ చేయాల్సింది గూగుల్ ల్యాబ్స్ అని ఒకటి ఉంటుంది, ఓకే. సో ఇది చాలామంది అసలు చూడరు. ఇన్ఫ్యాక్ట్ గూగుల్లో చాలా ఉంటాయి. నేను ఓన్లీ గూగుల్ గురించే మాట్లాడతాను ప్రజెంట్. దీంట్లోనే మనకు చాలా కవర్ అయిపోతాయి. సో థింగ్స్ ఏవైతే కొత్త కొత్తవి వస్తాయో అవన్నీ మ్యాక్సిమం దీంట్లోనే వస్తాయి. అరే ప్రతి ఒక్కళ్ళం ఫోన్లో చూస్తున్నాం గూగుల్. మనం ఏదైనా కొత్త వెబ్సైట్స్ లైక్ క్లింగ్ కానీ పికార్ట్ కానీ పిక్సార్ట్స్ హగ్గింగ్ ఫేస్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్కి వెళ్దాము ఎందుకు గూగుల్ అని అనుకుంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. గూగుల్ని డెఫినెట్గా నెగ్లెక్ట్ చేస్తాం. కాకపోతే గూగుల్ యాప్స్లో నీకు ప్రతి ఒక్కటి లైక్ ఇక్కడ కైండ్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు కొత్త AI థింగ్స్ కానీ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ గూగుల్ యాప్స్లో టెస్ట్ చేస్తూ ఉంటారు. సో చాలామంది దీనికి తక్కువ యూజర్స్ ఉంటారు, చాలామందికి తెలియదు. ఈవెన్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే కంటెంట్ క్రియేటర్స్ కానీ వీళ్ళందరికీ చాలామందికి తెలియదు. సో మీరు డెఫినెట్గా దీన్ని అయితే నోట్ చేసేసుకోండి. డూపల్, పోర్ట్రైట్స్, ఫ్లో, నీకు ఇమేజ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దీంట్లో. అండ్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నేను కంప్లీట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ ఎఫెక్ట్స్ ఉంది, దీంట్లో ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి నేను జనరేట్ చేయాలనుకుంటా. డెఫినెట్లీ మీరు మెయిల్తో అయితే సైన్ ఇన్ అవ్వాలి భయ్యా. మీరు దేన్నైనా మెయిల్తోనే సైన్ ఇన్ అవ్వాలి. ఏని యూజ్ చేద్దామన్నా మెయిల్తో అయితే సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వకుండా నేను ఏదో ఒకటి యూజ్ చేస్తా అంటే ఓన్లీ గూగుల్ ఒకటే ఉంటుంది, అంటే గూగుల్ క్రోమ్ పైన. అది కూడా కాసేపు అవుతే అడుగుతుంది, ఓకేనా. సైన్ అయితే అవ్వాలి. లైక్ ఎందుకు అంత కష్టపడలేము అని అంటే మీరు ఏం చేయాలంటే టెంపరరీ మెయిల్స్ కోసం వెతకండి. టెంపరరీ మెయిల్స్ చాలా దొరుకుతాయి. సో ఎడ్యుకేషనల్ పర్పస్గా టెంపరరీ మెయిల్స్ని యూజ్ చేయండి. ఒకసారి యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోండి, దొరుకుతాయి, ఓకేనా. సో ఇమేజ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి నేను ఏవైతే చెప్తున్నానో ఇప్పుడు గూగుల్ యాప్స్లో వీళ్ళు టెస్టింగ్కి చాలా యూజ్ చేస్తారని, లైక్ విక్స్ కానీ ఇమేజ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, ఓకేనా. మీరు ఎక్స్ప్లోర్ చేయకుండా లైక్ ఇప్పుడు నువ్వు ఇమేజ్ ఎఫెక్ట్స్ చెప్పావు, ఓపెన్ చేయి, ఇమేజ్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి ఏదైనా జనరేట్ చేయంటే ఒక్కొక్క ఏఐకి ఈవెన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి అని అనుకుంటే ఒక్కో AI థింగ్కి 40 minutes 50 minutes ఒకదానికే పడుతుంది. సో నేను మీకు ఏవేవైతే ఎవరికి తెలియకుండా వెనకబడి ఉంటాయో అవి కూడా ఎక్సలెంట్ ఉంటాయో అవి నేను మీ ముందుకు తీసుకొస్తాను. వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిన బాధ్యత అయితే మీది. డన్. సో ఫస్ట్ దీంట్లో అనమాట ఇక్కడే ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్ అని, ఇవన్నీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట గూగుల్ వాళ్ళు చేసేవి. వీటిలో ప్రతి ఒక్కటి ఏముంది, కాసేపు కూర్చో, ఓన్లీ పర్ డే ఒక రోజు ఏదో ఒక 1 hour దీనికి కేటాయించు, చూడు ఏముంటుందో. ఇన్ కేస్ నాకు నేను ఇన్ని రోజులు వెతికే దీనికోసమే నీకు అనిపిస్తుందేమో, నీకు ఇదే యూజ్ అవుతుందేమో చెప్పలేం కదా. సో అండ్ సెషన్స్ ఉంటాయి దీంట్లో, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి దీంట్లో. అండ్ కమ్యూనిటీ లైక్ నువ్వు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని ముందుగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అండ్ ఎవరితో కొలాబ్ అయ్యాము, సో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని గూగుల్కి రిలేటెడ్ థింగ్స్ మొత్తం ఇక్కడే అప్డేట్ అవుతూ ఉంటాయి. యూ కెన్ చెక్ అనమాట, నో ఇష్యూ. అండ్ ఇప్పుడు మనం చాట్ బాట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి
అండ్ గూగుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ చాట్ బాట్స్లో ఈ చాట్ జీపీటీని పక్కన పెట్టండి. గూగుల్ వాడు జెమినీని ఇంట్రడ్యూస్ చేశాడు, రైట్. అండ్ గ్రోక్ అంటే మనకు తెలిసిందే, ఎలాన్ మస్క్ ట్విట్టర్, రైట్. సో ఎయిత్ వాడు ఇలా వీళ్ళందరూ చేస్తున్నారు, నేను ఎందుకు ఖాళీ కానీ పర్ప్లెక్సిటీ. కాకపోతే ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే గ్రోకే ఏదైతే ఉందో కంప్లీట్ యూజర్ ఫ్రెండ్లీ ఇన్ ద సెన్స్ నువ్వు తిడుతుంది అది. నువ్వు ఎనీ అదర్ చాట్ బాట్స్ ట్రై చేసినా అవి ఏం చెప్తాయంటే అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, నాకు వాటి గురించి తెలియదు, కైండ్ ఆఫ్ ఎస్కేప్ అవుతూ ఉంటాయి. బట్ నువ్వు గ్రాఫ్ని వీటిని ట్రై చేస్తే డెఫినెట్గా నువ్వు చెప్పు దెబ్బ తింటావు అనమాట. ఓకే, మన భాషలో చెప్పాలంటే. సో ఇవి ఏవైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారో యాజ్ నో ప్రెజెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ అనేది అందరికీ తెలియాలి. ఇప్పుడు గూగుల్ VO3 ఎలా తెలిసింది? వితిన్ 1 వీక్లో కంప్లీట్ తెలుగులో టెక్ రిలేటెడ్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో అండ్ వీడియో ఎడిటర్స్ కానీ గ్రాఫిక్ డిజైనర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కంప్లీట్గా తెలిసిపోయింది దీని గురించి, రైట్. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అట్లుంది, అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేసేసారు, ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్కి. సో సమ్ స్టూడెంట్స్ లైక్ ఇప్పుడు నేను ఆల్రెడీ పాస్ అయిపోయాను అంటే మంది ఎప్పుడో అయిపోయింది. ఒకవేళ రీసెంట్గా పాస్ అయిపోయారు అనుకోండి, 1 year 1.5 year 2 years అలా అయిందనుకోండి, సో వాళ్ళ ఐడి కార్డ్స్ పెట్టినప్పుడు కొంతమంది క్లెయిమ్ అవుతుందంట గూగుల్ VO3 స్టూడెంట్ ఐడితో. సో అవి ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా అవుతాయి. ఓకే, అండ్ ఇలాంటి ఫ్రీగా వచ్చినాయి మేము పట్టించుకోవాలంటే అది మీ కర్మ. నెక్స్ట్ గూగుల్ AI స్టూడియో, దీంట్లో ఇది కూడా మీరు అంతా ఎక్స్ప్లోర్ చేయండి. సేమ్ గూగుల్ AI స్టూడియో అయినా దీంట్లో అన్ని జెమినీకి రిలేటెడ్ కానీ లైక్ చాట్ బాట్స్ అన్ని రిలేటెడ్ దీంట్లోనే ఉంటాయి. మీడియాని జనరేట్ చేయాలనుకున్నా నీకు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ప్రాంప్ట్స్ కూడా వాడే ఇస్తూ ఉంటాడు. మనల్ని చాలామంది అడుగుతారు, భయ్యా ఏదైనా ప్రాంప్ట్ జనరేట్ చేయాలి అంటే ఎలా? సో నువ్వు చెప్పావు ఓకే చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు అన్నావు, లేదంటే అదర్ ఏవైతే చాట్ బాట్స్ ఉంటాయో అన్నీ యూజ్ చేయొద్దు అన్నావు, లేదంటే ఏమైనా AI వెబ్సైట్స్ ఉన్నాయి అవి యూజ్ చేయొచ్చు అన్నావు. కాకపోతే ఎలా యూజ్ చేయాలో మాకు తెలీదు, రైట్. సో నేను యాజ్ పర్సనల్గా నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైక్ జనరేట్ చేయడం రాదు, అందరిలాగే నాకు కూడా ప్రాంప్ట్ జనరేట్ చేయడం రాదు. సో నేనేం అడుగుతా అంటే నాకు తెలుగు, నేను ఓన్లీ తెలుగే, నాకు ఇంగ్లీష్ కూడా రాదు, హిందీ రాదు, ఏం రాదు, ఓన్లీ తెలుగే వచ్చు. సో నేనేం అడుగుతా అంటే నాకు ఒక ప్రాంప్ట్ కావాలి, లైక్ ఎలా ఉండాలి అంటే నేను ఒక స్ట్రీట్లో నడుస్తున్నా, సడన్గా డాగ్స్ అన్నీ మీదికి వచ్చాయి. ఈ టెక్స్ట్తో ఒక ప్రాంప్ట్ కావాలి ఇమేజ్ జనరేట్ చేయడానికి. వాట్సాప్లో అయితే ఛార్జ్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్లో అయితే ఛార్జ్ చేస్తారు కదా, మరీ అంత అమాయకులు అయితే నేను అనుకోను. సో అది ఛార్జ్ చేయడం వస్తే చాలు. సేమ్ అలాగే దీంతోనే ఇలా చేస్తే ప్రాంప్ట్ ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసి ఇస్తుంది ఇంగ్లీష్లో. నీకు ఇన్ కేస్ తెలుగు ట్రాన్స్లేషన్ ఇఫ్ నీడెడ్ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. young man walking alone on a narrow street at night, suddenly surrounded by a pack of aggressive street dogs. The scene is dramatic and intense. The dogs barking and growling. ఎగ్జాక్ట్గా మనము ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికి ఏదైతే ప్రాంప్ట్ కావాలో, సో ఇప్పుడు ఇదే తీసుకుంటా, నేను కాపీ కొట్టేస్తా, నేను ఏదో ఒక ఫోటోని లైక్ దీంట్లో ఇంపోర్ట్ చేసేస్తా. లెట్ మీ షో యూ. ఎనీ అదర్ ఫొటోస్. ఓకే, ఇప్పుడు ఏదో ఒక ఫోటో పెట్టా, సేమ్ అదే ప్రాంప్ట్ని కింద పెట్టి కింద జనరేట్ ఏ ఇమేజ్ విత్ గివెన్ ఫోటో ఆర్ గివెన్ పిక్చర్, నో ఇష్యూ. అది ఆటోమేటిక్ కరెక్ట్ చేసుకుంటుంది. అలా చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ప్రాంప్ట్ చేయడం రాదు, ప్రాంప్ట్ని ఎలా జనరేట్ చేయాలో కూడా మనం ఎక్కడైతే ఇమేజ్ని తీసుకుంటున్నామో అక్కడే ప్రాంప్ట్ని కూడా జనరేట్ చేసుకున్నాం. సో దట్ మచ్ ఈజీ అనమాట. మనకి జస్ట్ ఐడియా ఉండాలి మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనకి ఏ టైప్ ఆఫ్ థింగ్ కావాలి అనేది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఏవైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసావనుకో, AI వెబ్సైట్స్ కానీ లైక్ చెప్తాను, ఫస్ట్ ఇది జనరేట్ చేయనివ్వండి. ఈలోపు నేను ఇందాక గూగుల్ గురించి చెప్పేటప్పుడు అసలు చాలామందికి దీని గురించి ఎందుకు పట్టించుకోరో నాకు అర్థం కావట్లేదు. నోట్బుక్ LM అని ఉంటుంది. సో
ఇది అసలు నన్ను అడిగితే దీంట్లో ఫస్ట్ ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు డెఫినెట్గా ఇది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి అసలు ఇది ఏం ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అని. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి భయ్యా, చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నువ్వు చూడలేవు, టైం దొరకట్లేదు, ఏం చేయలేకున్నా ఇక్కడ అన్ని లింక్స్ ఇచ్చామనుకో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మొత్తాన్ని కలిపి అసలు దాంట్లో సబ్జెక్ట్ ఏముంది, ఆ సబ్జెక్ట్లో పనికొచ్చేది ఏంటి మొత్తం సార్ట్అవుట్ చేసి నీకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడే అప్లోడ్ యువర్ సోర్సెస్, upload PDFs, websites, YouTube videos, audio files, or Google Slides, anything. We'll summarize them and make interesting connections between topics. All powered by Gemini 2.0 యూజ్ చేసి మనకి ఏదైతే డేటా కావాలో ఆ డేటా మొత్తం వస్తుంది. సో గూగుల్ వాడిది ఇది కూడా నోట్బుక్ LM అని గూగుల్దే, కానీ చాలామందికి తెలియదు. లైక్ 100 పీపుల్లో అరౌండ్ 8 మెంబర్స్కి 7 మెంబర్స్కి అట్లా తెలుస్తుంది తప్ప 100 పీపుల్లో ఇప్పుడు గూగుల్ అంటే అందరికీ తెలుసు, 100కి తెలుసు, 100 తెలుసు. అలాగా వాడు ప్రొవైడ్ చేసినవి ఎవరికి తెలియదు. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. ఇది ఏకదమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు భయ నాకు ఇది ఎలా యూజ్ చేయాలో తెలియదు అంటే సింపుల్. ఇప్పుడు హౌ టు యూజ్ నోట్బుక్ LM అనేసి మళ్ళీ యూట్యూబ్లో కొట్టు. నీకు నీడ్ కాబట్టి ఒక 30 మినిట్స్ ఇంకొంచెం 30 మినిట్స్ దాని మీద ఇన్వెస్ట్ చేయి. నీ టైంని ఇన్వెస్ట్ చేస్తే అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో దీన్ని కూడా యూజ్ అయ్యి ఈలోపు ఒకసారి మనం చాట్బాట్ ఓపెన్ చేద్దాం. ఇట్స్ టైం తీసుకుంది, ఎంత దరిద్రంగా ఇస్తుందో. యాక్చువల్లీ ఫాస్ట్గా చేసేసాం, ఒకసారి చూద్దాం ఎలా చేస్తుందో చూద్దాం. అండ్ ఈ నెట్వర్క్ ఎర్రర్, ఏం నెట్వర్క్ ఎర్రర్ భయ్యా, మళ్ళీ క్రియేట్ చేయి. సో ఈలోపు క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ మీకు ఏజెంట్స్ అని ఈ మధ్య టాప్గా ఎవరైతే టెక్ రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, లేదు అని అంటే ఇప్పుడు ఈరోజు ఇది రిలీజ్ అయింది, ఈరోజు అది రిలీజ్ అయింది, పాస్ట్ 1 వీక్లో ఈ అప్డేట్ ఉంది అని చెప్పేవాళ్ళు. అండ్ మనం ఏదైతే మన డేటా కోసం, మన నాలెడ్జ్ కోసం సెర్చ్ చేస్తుంటామో ఈ ఏజెంట్ అనేది చాలాసార్లు విన్నాం. సో ఇది సింపుల్గా చెప్తా, మరి ఎక్కువ ఏం కష్టపడద్దు. ఏజెంట్ అంటే ఏం లేదు, నువ్వు చేసే పని అది అలవాటు చేసుకొని నువ్వు ఎలా చేస్తావో మొత్తాన్ని చూసుకొని అది నీ పనిని సింప్లిఫై చేసి అదే చేస్తుంది. నువ్వు పండుకున్నా, నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నువ్వు చేయాల్సిన పని అదే చేస్తుంది. బేసిక్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ భయ్యా, ఈమెయిలే ఉంది. సో ఈమెయిల్ నువ్వు నీ ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఆఫీస్ వాళ్ళకి ఎలా రిప్లై ఇస్తావో క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అండ్ దెన్ నువ్వు నీ ఫ్రెండ్స్కి ఎలా రిప్లై ఇస్తావో క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అది ఆటోమేటిక్గా నువ్వు నెక్స్ట్ వచ్చే మెయిల్స్కి అదే రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. నో ఇష్యూ. అండ్ నీకు అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా జనరేట్ చేయాలంటే N8N అనే ఒక సోర్స్ ఉంటుంది. సో అది వితౌట్ కోడింగే. కాకపోతే అందరూ ఏంటంటే ఓకే ఇంత సింపుల్గా ఉంది కదా, N8N యూజ్ చేసి మనం ఒక ఏజెంట్ని క్రియేట్ చేసేద్దాం, దెన్ మనం ఏమైనా చేసుకోవచ్చు, లైక్ ఆటోమేషన్ బిల్డ్ చేసుకొని యూట్యూబ్లో 100 కొద్ది వీడియోస్ పెట్టేయచ్చు. ఎంత డేంజర్గా అయిందో యూట్యూబ్. మనం హ్యూమన్స్ కదా, మనం వాడేవాళ్ళు, మనకు కూడా తెలివి ఉంటుంది. సో మన వాళ్ళు ఏం చేశారంటే, అంటే యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు, నువ్వు ఇప్పుడు నుండి థింగ్స్ పెట్టడం, లేదంటే ఆటోమేషన్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఏవైతే చేస్తున్నావో వాళ్ళకి మనీ మేము ప్రొవైడ్ చేయం అనే కొత్త పాలసీస్ అయితే తీసుకొచ్చారు. సో ఇది ఎంత డెవలప్ అవుతుందో మనం కూడా అంతే డెవలప్ అవుతాం, నో ఇష్యూ. కాకపోతే వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు అలా అయిందని చెప్పి మనం తమ్నైల్స్ చేసేసుకోవచ్చు. సో మొత్తం కంప్లీట్ తమ్నైల్ చేసుకుంటాం, జస్ట్ మన ఫోటో యాడ్ చేస్తాం, అది తమ్నైల్ అవ్వదు. కంప్లీట్గా ఎప్పుడైతే యూజ్ చేస్తావో అప్పుడు కంప్లీట్ దాన్ని ఆ కేటగిరీలో పడేస్తుంది. కానీ నువ్వు ఒక 70% నీది, 30% అది, లేదంటే 30% నీది, 70% అది అలా యూజ్ చేస్తుంటే నీకు నో ఇష్యూ, ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే లైక్ హేజన్ అని ఒక అప్లికేషన్ ఉంది. నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పాను. అప్లికేషన్ ఇన్ ద సెన్స్ ఇది అప్లికేషన్ కాదు, ఒక వెబ్సైట్ అనుకోండి. ఓకే, దీంట్లో ఏంటంటే నువ్వు నీ క్లోన్ని క్రియేట్ చేయొచ్చు. క్లోన్ అంటే నీ డూప్లికేట్ని, లైక్ నీలాగే ఉండే ఒక క్యారెక్టర్ని. ఓకేనా, దీంట్లో నువ్వు ఏదైతే టెక్స్ట్ ఇస్తావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లోన్ని క్రియేట్ చేస్తావు, ఇది ఎక్స్ప్లోర్ చేయండి, అండ్ నీకు ఒకవేళ నాకు వేరే అవతార్స్ కావాలంటే యూ కెన్ చూస్ హియర్. నీకు ఇక్కడ చాలా అవతార్స్ ఉంటాయి, లైక్ మొత్తం రియలిస్టిక్గా ఉంటాయి. లైక్ చూడు, ఒకటైనా లాగా అనిపిస్తుందా, అంటే ఇది ఒక్కటి అనిపిస్తుంది అనుకోండి, క్యారెక్టర్ లైక్ యానిమేషన్స్ ఉన్నాయి ఇలాగా.
ఇప్పుడు వీళ్ళని చూడండి. ఇప్పుడు లెట్ మీ ఓపెన్ దిస్. వీళ్ళని ఎలా చూసినా అసలు ఏలాగా అనిపించదు. నువ్వు వాయిస్ ఇక్కడ నీ వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలి అని అంటే. వాటికి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, అది చెప్తాను ఇప్పుడే. దీంట్లో ఏంటంటే నువ్వు ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎగ్జాక్ట్గా నీ ఫేస్, నీ బాడీ ఎలా ఉందో అలాగే నువ్వు ఒక క్లోన్ని జనరేట్ చేసుకోవచ్చు. లైక్ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ రెగ్యులర్గా నీకు వీడియో ముందు ఇట్లా కెమెరా షై అనుకోండి నువ్వు, లేదనంటే నేను మాట్లాడలేను అనుకోండి. నువ్వు ఏం చేస్తావు, ఆటోమేటిక్గా ఇలాంటి ఏఐ క్లోన్ని జనరేట్ చేసుకొని నువ్వు ఏదైతే టెక్స్ట్ ఇస్తావో ఆ టెక్స్ట్తో మాట్లాడచ్చు. చాలామందికి డౌట్ రావచ్చు, బ్రో నా వాయిస్ ఇలా ఉంటుంది, ఏఐ వాయిస్ వచ్చేసి కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ జేసీ అంటే జేసీ సంథింగ్ లైక్ ప్రొనౌన్సియేషన్ ఎట్లనో పలుకుతుంది, రైట్? అలా పలికినప్పుడు నువ్వు వాటిని కూడా ట్రైన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లైక్ 11 Labs. 11 Labs ఇవన్నీ మీరు బుక్ మార్క్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. 11 Labs దీంట్లో ఎప్పటి నుంచో వాడుతున్నాం. బిఫోర్ ఐ థింక్ 1 year బ్యాక్ నుంచి 11 Labs అనేది యూజ్ చేస్తున్నాం. అస్సలు ఎక్సలెంట్ ఉంటుంది ఆడియో వర్క్ అయితే, అండ్ వాయిస్ ఓవర్స్ నువ్వు ట్రైన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లేదంటే ఒక కైండ్ ఆఫ్ పారాగ్రాఫ్స్ పెట్టి మొత్తం చదువుకుంటూ పోతావు. ఈ ఏఐ ఏం చేస్తుందంటే వీటిలో ఉండే ఏఐ, నువ్వు దాన్ని ట్రైన్ చేస్తూ ఉంటావు. నువ్వు ఒక పదాన్ని ఎలా పలుకుతున్నావు అనేది ట్రైన్ చేస్తూ ఉంటావు. లైక్ ఇప్పుడు నేను యాన్షియంట్ ల్యాండ్ ఆఫ్ ఎల్డోరియా అనేది ఇలాగే పలుకుతా. అదే ఇన్ఫ్యాక్ట్ మనము గూగుల్లో ఏదైనా వాయిస్ ఓవర్ అంటే యాన్షియంట్ ల్యాండ్ ఆఫ్ ఎల్డోరియా ఇట్లా ఈ టైప్లో పలుకుతుంది అనమాట, రైట్? మనం దాన్ని అలవాటు చేస్తున్నాం మనమే. లైక్ నేను ఇలా మాట్లాడతా, నేను ఇలాగే ఉంటా అని దాన్ని ట్రైన్ చేస్తున్నాం. ఎంతో టైం పట్టదు, జస్ట్ ఒక రోజు అట్లా కూర్చొని పారాగ్రాఫ్స్ అన్నీ తీసుకొని. బట్ ప్రీమియం చాలా ప్రీమియమే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కావాలి నీ వర్క్ తక్కువ చేసుకోవాలి అంటే ప్రీమియమే ఉంటుంది. నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి, నాకు టైం ఇవ్వాలంటే నువ్వు ట్రైన్లోనే వెళ్తావు, ఆటోలో పోతావు, బైక్లో పోతా అంటే ఎంతో టైం పడుతుంది, రైట్? ఫ్లైట్లోనే వెళ్ళాలి, అప్పుడే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. లేదు ఆటోలో పోతా, బైక్లో పోతా అంటే చాలా టైం పడుతుంది, రైట్? అలాగే ఇక్కడ నువ్వు ఏదైనా నీ వర్క్ని ఈజీ చేసుకోవాలంటే కొంచెం బక్స్ అనేవి కొంచెం మనీ అనేది పెట్టాల్సి వస్తుంది డెఫినెట్లీ. ఓకే, అండ్ మనకి చాలామందికి పదే గుర్తొచ్చేది ఏంటంటే మిడ్ జర్నీ. ఏఐ అంటే మిడ్ జర్నీ చాలాసార్లు విన్నాం. అసలు ఈ మిడ్ జర్నీ ఏం చేస్తుంది, మిడ్ జర్నీలో అంత దమ్ముందా అంటే ఉంది. మిడ్ జర్నీ ఇప్పటివరకు మీరు ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎక్స్ప్లోర్ చేయండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ప్రీమియం తీసుకోండి, నో ఇష్యూ. నేను మళ్ళీ అదే చెప్తా, మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్ ఎవరైనా ఈ మిడ్ జర్నీ అనేది డెఫినెట్గా యూజ్ చేస్తారు, ఓకేనా? జస్ట్ దీంట్లో లాగిన్ అయిపోండి, ఎక్స్ప్లోర్ చేయండి, దాంట్లో ఏమేమి ఉంటుంది. నువ్వు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక చెప్పా కదా, కొన్ని ఏఐ వెబ్సైట్స్లో, కొన్నే కాదు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఏఐ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఏఐ సైట్స్ ఉంటాయో, వాటిల్లో నువ్వు ఇమేజ్ జనరేట్ చేయాలనుకున్నా, వీడియో జనరేట్ చేయాలనుకున్నా, వాటికి ప్రాంప్ట్స్ నీకు అలవాటు కావాలి, రైట్? ఆ ప్రాంప్ట్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా ఇట్లా ఓపెన్ చేసావనుకో, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఓపెన్ చేస్తాను, ఇక్కడ ఏముంది, అండ్ యానిమే ఫైట్ సీన్ ఆఫ్ బ్రూటల్ ఫిస్ట్ ఫైట్ ఆన్ ఏ బస్ ఇన్ టోక్యో, వెరీ హై ఇంటెన్స్ కాంబాట్ బ్యాటిల్, ప్రొఫెషనల్, లైక్ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ ఇస్తుంది, ఇలాగే వస్తుంది. అండ్ దీన్ని ఇన్ కేస్ మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, లైక్ ఇంకొంచెం ఆల్రెడీ జనరేట్ చేసిన వీడియోకి నువ్వు కొంచెం ఏదైనా ప్రాంప్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటూ ఉన్నానుకో, నీకు కొత్తగా జనరేట్ చేస్తూ ఉంటుంది, రైట్? నువ్వు ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిడ్ జర్నీలో నువ్వు యూ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, బట్ ఇట్స్ ప్రీమియం. ఒకసారి ట్రై చేయండి, ప్రీమియం. అదే చాలా వెబ్సైట్స్ ఏంటంటే నీకు నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను, లైక్ ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్తూ ఉంటాను అంటే, ఈరోజు ఒక ఏఐ గురించి పెట్టానంటే అది ఎక్స్ప్లోర్ చేయండి. దాంట్లో నీకు కొన్ని క్రెడిట్స్ ఇస్తాడు, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ క్లింగ్ ఏఐ, లెట్ మీ షో యూ వన్ మోర్. క్లింగ్ ఏఐ దీంట్లో ఏంటంటే కొన్ని క్రెడిట్స్ ఇస్తాడు. ఆ క్రెడిట్స్ అయిపోయాయి అనుకో, ఓకే, నెక్స్ట్ మెయిల్ చేంజ్ చేసాయి, ఓకేనా? మెయిల్ చేంజ్ చేస్తూ యూజ్ చేసి టెంపరరీ మెయిల్స్ నీకు చాలా దొరుకుతాయి. మెయిల్ చేంజ్ నీకు ఒకటి కావాలి అని అంటే ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి, ఒకే దాని గురించి వెతుకుతూ ఉంటే డెఫినెట్గా దొరుకుతాయి. నీ ముందుకు నేను మిడ్ జర్నీ తీసుకొచ్చా. దీంట్లో నువ్వు వీడియోస్ జనరేట్ చేయొచ్చు, ఫొటోస్ జనరేట్ చేయొచ్చు, అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు మిడ్ జర్నీలో ఏదైనా స్టోరీ బోర్డ్ని క్రియేట్ చేయొచ్చు, లైక్ ఏదైనా
నువ్వు ఏదైనా సినిమా తీస్తున్నావు లేదంటే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నావు, దానికి ఎగ్జాక్ట్ నువ్వు నీ స్క్రిప్ట్ చెప్పి నాకు ఒక స్టోరీ బోర్డ్ వీటిలో అని అనుకో, మొత్తం ప్రొవైడ్ చేస్తుంది, ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ నీ వర్క్ 90-95% అయిపోతుంది. రిమైనింగ్ థింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ స్మాల్ మైనర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ చేసుకోవడమే. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం చాలామంది ఈ ఇమేజ్ అప్లోడ్ చేస్తారు, ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఇమేజెస్ ఫర్ టెక్ క్రియేటర్స్ అని కొట్టామనుకో గూగుల్లో, ఇలా వస్తాయి, ఏవో కూడా వస్తాయి. అంతెందుకు, మనం వీడియో ఎడిటర్గా లేదంటే ఫోటో ఎడిటర్గా మాట్లాడుకుందాం. కలర్ గ్రేడింగ్ పిక్స్ ఏదో ఒకటి కొట్టేద్దాం, రైట్. సో నీకు ఇప్పుడు ఏదైనా ఒక పిక్చర్ తీసుకుందాం, మంచి పిక్చర్, ఏదో ఒకటి నాకు ఈ పిక్చర్ తీసుకున్నాను, కొంచెం డస్ట్గా మొత్తం ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఈ పిక్చర్కి నేను ఒక ఇమేజ్ పెడతా, కానీ నేను ఇక్కడ దిగను. నేను ఏదో ఇంట్లో ఒక సెల్ఫీ దిగావో లేదంటే ఏదో ఒకటి దిగుతాను. దిగిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా ఇదే కలర్ గ్రేడింగ్ కావాలి. సో నువ్వేం అడుగుతావు అంటే చాట్బాట్స్ లైక్ చాట్‌జీపీటీ, గ్రోక్ ఏఐ వీటిల్లోకి వెళ్ళి నాకు ఈ ఇమేజ్ యొక్క కలర్ గ్రేడింగ్ యాట్రిబ్యూట్స్ కావాలి అని సెర్చ్ చేయి. లేదు నాకు రాదు, నాకు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో తెలీదు, నేను ఇందాక చెప్పా కదా, ఇలాగే చెప్పు, నాకు ఈ ఇమేజ్లో ఉన్న కలర్స్ అండ్ ఈ టెక్స్చర్ ఇవి ఏవైతే ఉందో నాకు ఇంకో ఇమేజ్కి షిఫ్ట్ చేయాలని ఉంది, ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసిస్తుంది అంతే. ఇప్పుడు ఏఐ అనేది ఎలాగ యూజ్ చేస్తున్నారంటే, నువ్వు ఈ నుంచి లైక్ నా చేతికి ఏదో ఒకటి అయింది భయ్యా, గాయమైంది, నేను హాస్పిటల్ పోవాలి, మొత్తం కష్టం, జస్ట్ ఆ పిక్చర్ ఇట్లా పెట్టి సో దీనికి ఏం చేయగలను, హోమ్లో సెల్ఫ్ మేడ్గా ఏమన్నా చేయగలనా అనేది ఈజీగా చెప్తారు. అంటే 100% నువ్వు అది చేయని చెప్పట్లేదు, నేనేమి పెద్దగా దీన్నే ప్రోత్సహించట్లేదు, జస్ట్ చెప్తున్నా దెర్ ఈజ్ ఏ ఆప్షన్ టు యూజ్ అని. ఓకేనా. అండ్ మనము ఒకసారి ఏఐ గురించి ఎక్కడెక్కడ దొరుకుతుందో మాట్లాడుకుంటే, సాఫ్ట్వేర్స్ లైక్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం ఫోటోషాప్ కానీ ప్రీమియర్ ప్రో కానీ, వీ హ్యావ్ యాక్సెస్ టు యూజ్ ఏఐ లైక్ జనరేటివ్ ఏఐ అనేది ఒకటి ఉంది, రైట్. అండ్ ఏఐ వెబ్సైట్స్ లైక్ క్లింగ్ ఏఐ, హగ్గింగ్ ఫేస్, పిక్సవర్స్, పిక్సార్ట్, ఫ్రీ పిక్, ఈవెన్ నువ్వు రెగ్యులర్గా డైలీ ఇప్పుడు మన ఏదైనా యూట్యూబ్ ఛానల్ లింక్ ఓపెన్ చేయాలన్నా, వాట్సాప్ ఓపెన్ చేయాలన్నా, దాంట్లో కూడా వాట్సాప్ వాడుతూ ఉంది మెటా ఏఐ. ఫేస్బుక్ అండ్ వాట్సాప్ హ్యావ్ మెటా ఏఐ, రైట్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఏఐ. ట్విట్టర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, గ్రోక్ ఏఐ. ప్రతి ఒక్కటి ఏఐతోనే ఉంటుంది. నువ్వు ఏ సోషల్ మీడియా యూజ్ చేసినా లేదా నువ్వు ఏ వెబ్సైట్ యూజ్ చేసినా దేర్ ఈజ్ ఏఐ. ఇప్పుడైనా వీ హ్యావ్ టు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి, మనం వచ్చిందా రాలేదా, ఆ తర్వాత సెకండరీ థింగ్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసాము, ఫస్ట్ అసలు నేర్చుకున్నామా లేదా, ఎలా ఉంటుంది దీన్ని మన రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు. సెకండరీ థింగ్, నువ్వు ఏది రిలేట్ చేసినా నాకు తెలుసు, ఐ నో దాట్ మనీ కోసమే అని చెప్పి, మనీ ఎలా వస్తాయి ఏ యూజ్ చేసి అనేది మనకు తెలుసు. ఫస్ట్ నువ్వు లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. సో నువ్వేం చేస్తావంటే ఫస్ట్ నేర్చుకో, ఇది ఎలా వర్క్ అవుతుంది చాట్‌జీపీటీ. సో నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. రీసెంట్గా నాకు ప్రతి ఏ వెబ్సైట్ని మినిమం నువ్వు బేసిక్ అన్నా చెప్పు అంటే, నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, రైట్. మస్ట్ నో ఏఐ టూల్స్ 2025 జూన్ అని చెప్పి, నథింగ్ వెయిట్ ఫర్ యూ అని చెప్పేసి పెట్టాను. ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 21 minutes. సో నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేనేం చేశాను అంటే చాట్ బాట్స్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. చాట్ బాట్స్ అంటే ఈ చాట్‌జీపీటీ కానీ, గ్రోక్ ఏఐ, జెమినీ ఇవి తక్కువ యూజ్ చేశాను. నేను యూజ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వెబ్సైట్స్ చెప్పా కదా మీకు, క్లింగ్ కానీ, ఇన్‌వీడియో ఏఐ అనేది మన ఐ థింక్ ఇండియన్‌దే అనుకుంటా ఈ ఏఐ థింగ్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఒకసారి చేయండి, మీకు డెఫినెట్గా అసలు ఏఐ సైట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, కంప్లీట్గా మీరు ఒకటే వెబ్సైట్ మీద లేదంటే ఒకటే చాట్‌బాట్ మీద ఆధారపడకుండా, నీకు ఈ టైంలో ఇప్పుడు నేను ఇమేజ్ జనరేట్ చేయాలనుకున్నా భయ్యా, గో విత్ చాట్‌జీపీటీ. ఇన్ కేస్ నీ దగ్గర ప్రీమియం ఉంటే లేదు నాకు ఓన్లీ టెక్స్టే కావాలి, నాకు ఒక ప్లాన్ కావాలి అని అంటే పర్ప్లెక్సిటీ. మనకు ఆల్రెడీ ఫ్రీగా వచ్చింది కదా పర్ప్లెక్సిటీ ప్రో అనేది మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు 12 months. యూటిలైజ్ చేసుకుందాం. ఇలా నీకు ప్రతి ఏఐ వాడు స్టార్టింగ్ పొజిషన్లో నీకు ఫ్రీగా ఇస్తాడు, నువ్వు అప్డేట్లో ఉండాలి అంతే.
అండ్ అంతేకాకుండా నువ్వు సైట్స్ ఏవైతే యూజ్ చేస్తావో వాటిల్లో క్రెడిట్స్ ఉంటాయి. నీకు వెబ్సైట్స్లోనే క్రెడిట్స్ ఇస్తున్నారు, ఇంకా వీటిల్లో ఎందుకు ఇయ్యరు వాళ్ళకి? ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ చెప్తాను, లైక్ హగ్గింగ్ ఫేస్ అని. ఇది దాని ఇంటర్ఫేస్ చూడడానికి ఎంత దరిద్రంగా ఉంటుందంటే, దరిద్రం అంటే నువ్వు చూస్తే పారిపోతావు. ఇలా ఉంటుంది, నీకు ఏది వాడాలో అర్థం కాదు. దీంట్లో ఎన్ని ఉంటాయంటే డేటా సెట్స్ అని, స్పేసెస్ అని, అండ్ నువ్వు టెక్స్ట్ టు ఇమేజ్ కన్వర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ టు వీడియో కన్వర్ట్ చేయొచ్చు. కానీ నీకు తెలియదు ఎక్కడ ఏముంటుంది దీని లోపల అనేది, అసలు ఎవరికి అర్థం కాదు, అంత దరిద్రం ఉంటుంది. కానీ దీని అంత బెస్ట్ నేను ఇంకొకటి ఉంది అని చెప్పను. ఇప్పుడు ఎక్స్ప్లోర్ ఆల్ యాప్స్ కొట్టానుకో, నీకు కావాల్సింది ఇక్కడ చదవడం అయితే వచ్చు కదా భయ్య మనకి. ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసి మనం దేనికి రిలేటెడ్లో సెర్చ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైనే ఉన్నాయి, నీకు సార్ట్అవుట్ చేస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఇవి కూడా ఉండేవి కాదు. ఇమేజ్ జనరేషన్ అని, వీడియో జనరేషన్ అని, టెక్స్ట్ జనరేషన్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, స్పీచ్ సింథసిస్, 3D మోడలింగ్, ఇలా అసలు ఇవేమీ ఉండేవి కాదు. ఎట్లా అంటే క్లమ్జీగా ఉండేవి. ఇప్పుడు కొంచెం ఇంకా నీట్గా అయింది. ఇన్ఫ్యాక్ట్ మనం అదృష్టం అనుకోవచ్చు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇమేజ్ జనరేషన్ అని ఓపెన్ చేద్దాం. దానికి రిలేటెడ్ అయిన ఏపీఐస్ ఓపెన్ అవుతాయి. వీటిల్లో యూ కెన్ సెర్చ్. దీంట్లో నీకు ఏది కావాలో చూసుకో. ఇక flux.1 ఉంది, ఇది ఓపెన్ చేయి. దీంట్లో ఓపెన్ చేసి ఎలా యూజ్ చేయాలో ఓపెన్ చేసి ఒక్కొక్క దాన్ని యూజ్ చేయి. అండ్ నీకు లేదు నాకు ఇమేజ్ కాదు, నాకు వీడియో కావాలి అని ఉంది. వీడియోకి వెళ్ళు, ఇక్కడ పైన వీడియో జనరేషన్ వెళ్ళు, ఇక్కడ దానికి రిలేటెడ్ అయిన వస్తాయి. 2.1 ఫాస్ట్ కానీ, 2.1 కానీ, LTX వీడియో ఫాస్ట్ కానీ, లైవ్ పోర్ట్రేట్ కానీ, VO3 ఫ్రీ అని ఉంది. ఇవన్నీ సెర్చ్ చేయి. అండ్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొరపాటున నా దరిద్రం బాలేక నేను చెప్తున్నా కదా, మీ అందరిలో ఎవరో ఒకళ్ళు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, మంచిగా ఇంట్రెస్ట్ ఉంది, ఓపెన్ చేశాను. ఇలాంటిది ఈ సైడే ఓపెన్ చేశాను అనుకోండి, ఇలాంటిది కూడా కాదు, ఈ సైడ్ ఓపెన్ చేశాను. సడన్గా ఓకే డీప్ ఫేక్ ఫేస్ స్వాప్ అని ఉంది, ఓపెన్ చేశాను. కాకపోతే ఇది ఒక్కటే రాలే. ఫేస్ స్వాప్ అనేది, స్వాపింగ్ అనేది లైక్ ఏదైనా విరాట్ కోహ్లీ బాడీలో, అంటే విరాట్ కోహ్లీ బాడీకి మన ఫేస్ పెట్టడం, ఈ టైప్ ఆఫ్ స్వాపింగ్స్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేశాను, ఇదంటే వర్క్ అవుతుంది. నీ ఇంట్రెస్ట్ మొత్తం కొలాప్స్ ఇక్కడే అయిపోద్ది. ఎలా అంటే ఇన్ కేస్ ఇది వర్క్ కాకపోతే కష్టపడ్డావు, ఇక్కడ ఇమేజ్ డ్రాప్ చేసావు, రైట్? బిఫోర్ ఇమేజ్, ఆఫ్టర్ ఇమేజ్ అన్నీ డ్రాప్ చేసావు, సోర్స్లో మొత్తం డ్రాప్ చేసావు, వీడియో జనరేషన్కి తీసుకున్నావు, ఇక్కడ దోలాడి లైక్ చాట్ బాట్స్ని యూజ్ చేసి ప్రాంప్ట్ని బ్రింగ్ చేసావు. దెన్ ఇక్కడ ఇది వచ్చేసి వర్క్ కాలే, కంప్లీట్గా ఏఐ మీద ట్రస్ట్ అనేది పోతుంది. అదే మనకి వాటికి డిఫరెన్స్. అది ఎట్లా అంటే ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఇంకొక దగ్గర నుంచి ఎలా ఆన్సర్ వస్తుందో సెర్చ్ చేస్తూ ఉంటుంది, వచ్చే వరకు సెర్చ్ చేస్తూనే ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఉండే వరకు కంప్లీట్ ఆప్షన్స్ అన్నీ ఎండే వరకు. మనకి ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా మనం లైక్ ఇప్పుడు రాలేదంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది, ఈ ఏఐ అనేది వేస్ట్, మనం రెగ్యులర్గా చేసుకుందాం ఇప్పుడు ఎందుకు అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మనం క్రిప్టో గురించి, బిట్కాయిన్ గురించి, వీటి గురించి మాట్లాడితే అరే అప్పుడు పెట్టుంటే బాగుండు, అసలు ఎంత కోట్లలో ఉండేటోళ్ళం ఇప్పుడు అనుకునేటోళ్ళం, రైట్? ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది, ఇప్పుడు కూడా చాలామంది పెడుతున్నారు, మళ్ళీ ఎప్పుడు ఒకసారి పెద్దగా అవుతుందని. ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ ఏంటంటే ఏఐ థింగ్స్ది, లైక్ చాట్ జీపీటీ కానీ వాటెవర్, మనకి ఏఐ అంటే నోట్లో చాట్ జీపీటీ వస్తుంది కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రజెంట్ ఇదే అనమాట, ఇంకా రొటీన్ కానీ లేదంటే వైరల్ కానీ మొత్తం ఇవే అనమాట. ఇవి నేర్చుకోకుండా ఆ టైం ఉందిలే ఇంకొక నెక్స్ట్ ఇయర్లో నేర్చుకుందాం, ఏముంది అసలు నేర్చుకోవడం అంటే ఏం లేదు దీంట్లో, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడమే. నువ్వు ఇదేంది డ్రాప్ ఇమేజ్ హియర్ అని ఉంది, క్లిక్ టు అప్లోడ్ అని ఉంది, వీటి మీనింగ్ అయితే మనకు తెలుసు కదా, క్లిక్ చేస్తాం, అప్లోడ్ చేయడమే ఇమేజ్. సరే ఇక్కడ అప్లోడ్ చేయడం, వాడు గైడ్ చేస్తూ ఉంటాడు. నేను ఇందాక చెప్పాను ఏజెంట్స్ అని ఒకటి ఉంటుంది, అది నువ్వు చేయాలంటే కష్టం అవుతుంది, N8N వితౌట్ కోడింగ్ N8N యూజ్ చేసి దీన్ని కలపాలి అని చెప్పేసి, లైక్ డావిన్సీ రిజాల్వ్లో నోట్స్ కలిపినట్టు. అదే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనుకోండి, మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి, వాడు చెప్పింది చేయడమే, లైక్ ఇది డ్రాగ్ చేయడం, డ్రాప్ చేయడం, అవుట్పుట్ పట్టడం, అంతే. దీనికి మనం ఏదో చేయాలా చేయకూడదా, ఎంత కష్టపడ్డాం, లైక్ బ్యాక్ స్టెప్స్ చేయడం, ఇవి మనకి స్టార్టింగ్లో వచ్చే ఇబ్బందులు అనమాట. అవి అస్సలు చేయొద్దు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటాం, మీరు నన్నే కాదు, నన్ను ఫాలో అయిపోయినా పర్లేదు, మన యూట్యూబ్స్ ఏ చూడకపోయినా పర్లేదు, రెగ్యులర్గా ఎవరైతే అప్డేట్ చేస్తూ ఉంటారో టెక్ రిలేటెడ్ థింగ్స్, ఊరికే ఇట్లా కూర్చొని లైక్ నేను కొంచెం సెల్ఫిష్గా మాట్లాడుతున్నా మీకోసం,
ఫోన్ ముందు పెట్టుకొని మీకు తెలుసా ఈ విషయం అని చెప్పి ఏదో ఒక వీడియో ముందు పెట్టి సోది చెప్పి ఇలాంటి వాటిని అవాయిడ్ చేసి కంప్లీట్ కంటెంట్ని రీసెర్చ్ చేసి మీకోసం ఏదో ఒకటి ముందు పెట్టే వాళ్ళని ఒక ఫాలో కొట్టేయండి. ఎంతమంది ఉన్నా అంతమంది ఫాలో కొట్టేయండి. మీకు కావాల్సింది కంటెంట్ తీసుకుంటున్నారు. ఫాలో కొట్ట మీ ఏందో పెద్ద నేను సెలబ్రిటీ, నేను ఫాలో కొట్టను, వాళ్ళ మీద నేను ఎందుకు కొట్ట, అట్లా నీకు ఒక దగ్గర యూజ్ అవుతుంది, నీకు ఒక దగ్గర కంటెంట్ ఉందంటే మనకు కావాల్సింది అది. మనం గ్రో అవ్వాలంటే అవే కావాలి. అవి రావాలి అని అంటే ఫాలో అయ్యి నేర్చుకోండి. అస్సలు ఈగో ఇష్యూస్ ఇవేం పెట్టుకోవద్దు. నేను చేసే తప్పు స్టార్టింగ్లో అవే. సో అందుకని మన స్టూడెంట్స్గా, మన వ్యూవర్స్గా నేను మీకు ఇవి షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో రెగ్యులర్గా మనం పంపించే ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ఏఐ థింగ్స్ ఉంటాయో అవి ఎక్స్ప్లోర్ చేయండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కూర్చోండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి. అది ఆ వెబ్సైట్ ఏం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటున్నా, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అసలు ఏదో క్లయింట్ ఉంది, ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, వర్క్ మొత్తం అయిపోయింది, అది ఒక్క ఇమేజ్ జనరేట్ చేసి పెడితే అయిపోతుంది. అప్పుడు నాకు గుర్తు రావట్లా, అప్పుడు ఏం చేయాలి? సో ఇన్ కేసు నువ్వు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి ఉంటే ఎగ్జాక్ట్గా నీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ దొరికేది. లైక్ నేను ఫ్రీ పిక్ యూజ్ చేసేస్తా. ఫ్రీ పిక్లో ఇన్ఫ్యాక్ట్ మనకి చాలా దొరుకుతాయి. ఫ్రీ పిక్ అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో నీకు చాలా అంటే చాలా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ చాలా దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రీమియము అండ్ అంతేకాకుండా ఫ్రీగా కూడా చాలా ఉన్నాయి. ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఫోటోషాప్లో యూజ్ చేస్తున్నా అంటే పిఎస్డీస్ యూజ్ చేసుకో. లైక్ రెజ్యూమ్స్ కానీ, టెక్స్ట్ కలర్స్ కానీ, నువ్వు ఏదైనా ఇన్విటేషన్ కార్డ్స్ కానీ, లోగోస్ కానీ, మాకప్స్ కానీ, పిఎన్జీస్ కానీ, వాట్ ఎవర్ యూ వాంట్ నువ్వు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే ఏఐ జనరేటెడ్ అని ఒకటి ఉంది. సో అవి కూడా ట్రై చేయి. ఏఐ కూడా ఉంది దీంట్లో, అవి కూడా ట్రై చేయి. ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ నీకు వెబ్సైట్ అనేది ఐడియాలో ఉందనుకో, నీకు ఏదన్నా సడన్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు సొల్యూషన్ నీ దగ్గరే ఉంటుంది. ఎక్కడో ఒకసారి వెతకడం, వాడిని అడగడం, వీడిని అడగడం, రిజెక్షన్ తీసుకోవడం, ఇంతకంటే నీ బ్యాక్గ్రౌండ్ వర్క్లో నీ మీద నువ్వు టైం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. సో నేను మళ్ళీ అదే చెప్తున్నా, డెఫినెట్గా ఏ ఒక్కటి కొత్తగా అనిపించిన ఏఐ థింగ్స్లో అది తప్ప మిగతా బ్రో ఏఐ అనేది నీ జాబ్ పోగొడుతుంది, నా జాబ్ పోగొడుతుంది, ఇదంతా ట్రాష్ బ్రో. అది చాలా ఈజీ చేస్తుంది. నీ వర్క్నైనా నా వర్క్నైనా చాలా ఈజీ చేస్తుంది. అది ఇన్ కేస్ నువ్వు నేర్చుకున్నావా, నీది ఎక్కడికి పోదు, నీ వర్క్ ఎక్కడికి పోదు, నీ ఇన్కమ్ సోర్స్ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. అది నేర్చుకోకుండా నెగ్లెక్ట్ చేసుకున్నావా, నీ ప్లేస్లో వేరే వాడు వస్తాడు. ఎవరైతే ఏఐని వీటిని మంచిగా యూజ్ చేయడం నేర్చుకున్నాడో వాడు వస్తాడు. దట్స్ ఇట్. దానికి మించి ఏం జరగదు. ఎప్పటికైనా అదే జరుగుతుంది. అందుకని ఇప్పుడే స్టార్ట్ చేయి. ఒక 1 year ఆగి 2 years ఆగి కాకుండా ఇప్పుడే స్టార్ట్ చేయి. లైక్ ప్రతి ఒక్కరికి తెలుసు క్యాన్వా. మనం ఫస్ట్ వీడియో ఎడిటర్ కానీ రీసెంట్ టైమ్స్లో ఇన్ఫ్యాక్ట్ పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే క్యాన్వాలోకి వెళ్ళిపోతారు. ఇన్ఫ్యాక్ట్ లైక్ గ్రాఫిక్ డిజైనర్ కానీ, వీడియో ఎడిటర్, ఫోటో ఎడిటర్, వాటెవర్, ఒక రెజ్యూమ్ కావాలన్నా లేదంటే ఒక వెబ్సైట్ జనరేట్ చేయాలన్నా అందరు క్యాన్వాలోకి వెళ్ళిపోతారు. ఈవెన్ క్యాన్వా కూడా డైరెక్ట్గా ఏఐని బిల్డ్ చేసింది దాని లోపల. లైక్ యూ కెన్ ఈజీలీ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్ విత్ ఇన్ కొన్ని స్టెప్స్లో. ఓకేనా? సో ఇవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మనకేం తెలుసు, మనకు కావాల్సింది మనం ఎంతసేపు ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, క్యాన్వాలో ఏముంటుంది, ఏదో ఒక ఫోటో ఓపెన్ చేద్దాం. ఫోటో ఓపెన్ చేసి లేదంటే ఏదన్నా బిజినెస్ కార్డ్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోదాం. అంతే అని ఇక్కడ పక్కన ఓపెన్ చేద్దాం. ఇక్కడ రియల్ ఎస్టేట్కి థింగ్స్ ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి, ఫ్రాంచైజెస్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. సో వీటి గురించి మనం పట్టించుకోం. మనకేంటంటే ఒకటి ఓపెన్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పా కదా, గూగుల్ మనం ఊరికే ఓపెన్ చేస్తాం. రోజుకి ఒక్కసారైనా గూగుల్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఏం చేస్తాం, ఓకే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకున్నా, ఐ వాంట్ టు ట్రావెల్ దట్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాం. నోట్బుక్ వెళ్ళామని ఒకటి చెప్పాను, అది తెలుసా? సో మనకి పక్కపక్కనే ఉంటాయి అన్నీ దానికి రిలేటెడ్ అయిన థింగ్స్, కానీ మనం వెతకం, అంతే. అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో క్యాన్వా యూజ్ చేయి. అండ్ నేను పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, లైక్ Card.io అని ఉంది. ఇది ఎక్సలెంట్. ఏదన్నా వీడియో ఎడిటర్స్ మనమే. సో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మీ వీడియోస్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సింపుల్. Card.io వాటెవర్. ఇది కనుక నీకు ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే చెప్పేదా, యూట్యూబ్ వెళ్ళిపో, మొత్తం ఇక్కడే ఉంటుంది. ట్రాష్ ఉన్నా ఇక్కడే ఉంటుంది, మంచిగా వర్క్ చేసుకోవాలన్నా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Card.co ఎలా యూజ్ చేయాలో ఇక్కడ అడుగుదాం. Card.co వెబ్సైట్ ట్యూటోరియల్ అండ్ డన్. ఎన్ని ఇచ్చారు ఇక్కడ. మల్టీపేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. మల్టీపేజ్
వీ డోంట్ నీడ్ మల్టీ పేజెస్. సో యాజ్ నౌ మనకి సింగిల్ పేజ్ ఈజ్ ఎనఫ్. చూడండి జస్ట్ హైయెస్ట్ అంటే ఉంది చూడు ఇక్కడ 15 minutes, 6 minutes, హైయెస్ట్ అంటే 31 minutes. 31 minutes ఈజ్ ఎనఫ్ ఫర్ టు మేక్ అవర్ ఓన్ వెబ్సైట్. మన ఫ్యూచర్ కోసం, మన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం కోసం, చూపివ్వడం కోసం. ఇంతకన్నా ఏం కావాలి? సో నేను చెప్పేదంటే, ఐ నో దిస్ గై, నేను చెప్పేది ఏంటంటే మీరు డెఫినెట్గా ఏమి కళ్ళకు కనిపిస్తున్నా అవి ఎక్స్ప్లోర్ చేయండి. కొత్త థింగ్స్ ఏవి కనిపిస్తున్నా ఎక్స్ప్లోర్ చేయండి. ఒక 10 నిమిషాలు పోతుంది భయ్య, మనం ఎన్నిసార్లు రీల్స్ స్క్రోల్ చేయం, ఒక 10 నిమిషాలు పోతుంది, పోతే పోయింది, ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది కదా. నేను అదే చెప్తున్నా. ఈ టైంలో నాకు ఇది నీకు కొంచెం ఏదో చిన్న థింగ్ లాగా అనిపించచ్చు, డెఫినెట్గా ఏదో ఒక రోజు ఇదే హిట్ చేస్తుంది, బిలీవ్ మీ. ఓకే, సో విల్ సీ యూ. ఓకేనా, విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. Bye bye.